వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. హలో, నమస్తే డాక్టర్. ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా ఏ సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? మీరు ఆ సక్సెస్ కేసెస్ మాకు చూపించే ముందు నా తరపు నుంచి మీకు ఒక క్వశ్చన్. అంటే మనం ఎవ్రీ వీక్ ఎన్నో సక్సెస్ కేసెస్ చూపిస్తున్నాము, అవి చూసి జనాల్లో హోమియోపతి పట్ల ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా మంచి రెస్పాన్స్ ఉంది. రోజు పబ్లిక్ విపరీతమైన జనాలు వస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ మింగి అలసిపోయిన వాళ్ళు ఇది ఒక మార్గం దొరికింది, అరే ఇక్కడ మనం ప్రయత్నం చేద్దామని చెప్పి వస్తారు. షార్ట్ టైంలో సక్సెస్ కనిపించే వరకు అద్భుతం. మాకు మొదలే తెలిసినట్టే ఈ లక్షల రూపాయలు ఖర్చు కాకపోతుండే కదా, టీవీ లైవ్లో చెప్పడం మాకు మంచిగా అయింది సార్ అని చెప్తారు వాళ్ళు. ప్రజలు మామూలు ప్రజలే కాదు, ఇప్పుడు డాక్టర్ల లోపల కూడా మార్పు వచ్చింది. అలోపతి డాక్టర్లు చాలామంది డాక్టర్లు గతంలో హోమియోపతి గురించి విమర్శించడం లేకపోతే హోమియోపతి వాడకమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన సక్సెస్ కేసు చూసిన తర్వాత వాళ్ళ దగ్గర తగ్గని కేసును హోమియోపతి బసవానందం దగ్గరికి పోవని చెప్తారు. పేషెంట్ వచ్చి చెప్తారు, మాకు వేరే ఎక్కడ ఒక బసవానందం డాక్టర్ అనే కలువు అని చెప్పిరట. వచ్చి చెప్పారు, అద్భుతం రిజల్ట్స్. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాడుతున్నాయి. కాబట్టి ప్రజల్లో హోమియోపతి అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది. దీంట్లో కూడా క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా క్యూర్ అయిపోతే శాశ్వత పరిష్కారం అనేది ఇట్లా చెప్పేటోళ్ళు లేక, ప్రజలకు అవేర్నెస్ లేక ఇప్పటిదాకా తెలియకుండే. ఇప్పుడు మనము చెప్పడమే కాకుండా ప్రజలు సక్సెస్ అయిన బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు చూపించడం వల్ల మంచి మార్పు వచ్చింది. మనం చూపించడానికి కారణమే ప్రజా చైతన్యం కోసం కదా. ప్రజల్లో ఇప్పుడు నేను అన్ని కేసులు చూపిస్తే మనకు ఈ ఛానల్ సరిపోదు, యూట్యూబ్ సరిపోదు. మనం కొన్ని ఇంపార్టెంట్ కేసులు, అబ్బా ఇది కాదు, దీంట్లో ట్రీట్మెంటే లేదన్న కేసులు మనం చూపిస్తున్నాం. కాబట్టి కొన్ని వందల కేసులు, మనం 1000 కేసులు తక్కువ చేస్తున్నాం కదా. అందులో కొంతమందినే ప్రజలకు చూపించడం వల్ల మార్పు వస్తుంది. మరి ఇలాంటి చైతన్యం ప్రజల్లో రావాలి. హోమియోపతిలో మంచి డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు పడితేనే పనిచేస్తుంది. గుడ్డిగా బ్లైండ్గా ట్రీట్మెంట్ చేస్తే మందులు రాస్తే పనిచేయదు. మళ్ళీ అది పని చేయకపోతే మనం వాడి రాంగ్ ప్రిస్క్రిప్షన్ అయిపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినాక అయ్యో మాకు 3 ఏళ్ళు లేదు హోమియోపతిలో ఇంకా తక్కువాలి అంటారు కొంతమంది. అక్కడ ఇచ్చింది తప్పు ప్రిస్క్రిప్షన్. అది ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఇది తెలుసుకోవాలి ప్రజలు. అరే ఇక్కడ తగ్గలేదంటే సిస్టమ్ తప్పు కాదు. మనం ఇప్పటిదాకా ఏమనే వాళ్ళు హోమియోపతి ఎమ్మెల్యేగా పనిచేస్తాయి కదా అంటారు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అంటలేరు. హోమియోపతి ఎట్లా పనిచేస్తుందంటే ర్యాపిడ్ అంటున్నారు. ఎప్పుడైతుంది అంటే మంచి డాక్టర్ కరెక్ట్ మంది ఇచ్చి వాళ్ళకు ఆ రిజల్ట్ చూపిస్తే ఆ మాట అంటారు. అది చూపించడానికే మనం ప్రజల చైతన్యం కోసమే ఈ సక్సెస్ కేసులు చూపిస్తున్నాం. ఈరోజు కూడా భయంకరమైన సక్సెస్ కేసులు చూపిస్తున్నా. గ్యాంగ్రీన్ అంటే క్యాన్సర్ కంటే ప్రమాదమైనటువంటి జబ్బు. ఆ గ్యాంగ్రీన్ పుట్టిందంటే అది కుళ్ళిపోవడం. గ్యాంగ్రీన్ అంటే ఏంది? డెత్ ఆఫ్ ది టిష్యూ. అంటే ఈ ఏళ్ళు వస్తే ఏళ్ళు చనిపోయినట్టు. డెత్ అంటే చనిపోయింది అంటే చనిపోవడానికి కారణం దీనికి రక్త ప్రసరణ, ఆక్సిజను, న్యూట్రిషన్, పోషకాలు సప్లై కాకపోతే మనం శరీరంలో అవయవాలు కుళ్ళిపోతాయి. ఆ కుళ్ళిపోవడం వల్ల భయంకరమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది, బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి దగ్గరికి కూడా పోలేరు, అంతటి వాసన ఉంటుంది, శవం కుళ్ళిపోయినట్టే. అలాంటి క్రానిక్ గ్యాంగ్రీన్ కేసులు కాళ్ళకు ఏళ్ళు ఊడిపోయినాక ఇక కాలు తీయకపోతే బతకడని చెప్పేటటువంటి టైంలో మా దగ్గరికి వస్తే ఏం భయం లేదు, హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచిగా రెగ్యులర్గా వాడండి అని చెప్పిన సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిన తర్వాత బిఫోర్ ముందు వచ్చినప్పుడు ఎట్లా ఉండే, సక్సెస్ అయినప్పుడు ఎట్లా ఉంది వీడియో వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు చెప్తారు. మీరు మంచిగా వినండి. ఇలా గ్యాంగ్రీన్ కేసులో ఒక 2 ఉన్నాయి. ఎయిర్స్ మొత్తం ఊడిపోయి బట్టతల అయిపోతే మందులు అమ్మాయి బాధపడుకుంటూ పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఎట్లుంటుంది? ఎయిర్స్ లేకపోతే ఒక బట్ట కట్టుకొని వచ్చింది నెత్తికి, ఎయిర్స్ ఒక్క ఇంటికి అన్ని బోడతల బాధపడుకుంటా. ఇక అన్ని తిరిగినా ఈ డాక్టర్ కూడా ఏం చేస్తారో అనుకుందంట. తగ్గినాక చెప్తుంది. మళ్ళీ ఎప్పటిలాగా చిక్కగా నల్లగా కర్లీ హెయిర్స్ వచ్చినాయి. ఇలాంటి అద్భుతం కేసులు ఉన్నాయి. మరి ఎంత అద్భుతం హోమియోపతి చూడు. అందుకే ప్రజలారా హోమియోపతిలో మంచి డాక్టర్ని వెతుక్కోండి.
ఇప్పుడు ఈ వెన్నుపూస డిస్క్ ప్రాబ్లం గురించి కూడా చాలామందికి ఆపరేషన్ అనగానే భయపడి మా దగ్గరికి వస్తారు. అవును. వెన్నుపూస కేసు నడవలేని ముసలమ్మ మళ్ళా గోడలు పట్టుకొని నడిచేటామె ఇప్పుడు గోడలు పట్టకుండా నడుస్తుందని చెప్తారు కొడుకు వచ్చి. సార్ మా అమ్మ ఆటోమేటిక్గా లేస్తుంది, గోడలు పట్టుకుండా నడిచే మనిషి ఇప్పుడు ఆమె లేచి నడుస్తుంది సార్ అంటు. మరి ఇంత మంచి వైద్యం ఏడున్నా చెప్పు, ఇప్పటిదాకా వాళ్ళకు ఆపరేషన్ వెన్నుపూస ఆపరేషన్ అనగానే భయపడుతున్నారు. వెన్నుపూస డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినా, వెన్నుపూస డిస్క్ డిజనరేషన్, బ్రెయిన్లో రక్తం గట్టిపోతే పెరాలసిస్ వస్తాయి. ఈ కేసులు చాలా వస్తున్నాయి ఇప్పుడు. పెరాలసిస్, కాళ్ళు చేయి పడిపోతుంది. ఈ కాలు చేయి రోగం కాదు, ఇక్కడ ఉంటుంది బ్రెయిన్లో రక్తం గడ్డగట్టిపోతే అది దానికి సంబంధించిన కాళ్ళు చేతులు పడిపోతాయి, ఫంక్షన్స్ పోతాయి ఆ ఆర్గాన్స్. కాబట్టి ఇలాంటి కాళ్ళు చేతులు పడిపోయినటువంటి కేసులు కూడా హోమియోపతిలో మళ్ళీ లేపు నడిపిస్తున్న సక్సెస్ కేసులు అవన్నీ మీకు చూపిస్తాయి. ఈరోజు మీరు చూడండి, మీరు వినండి, తెలుసుకోండి. మన ప్రజలకు, మన బంధువులకు, ముఖ్యంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పిన సిద్ధాంతం పాటిస్తూ ప్రజలు తినుండ్రి, అనుభవించింది ప్రజలకు చెప్పమంటే కదా. రోజు వచ్చిన వాళ్ళంతా చెప్తున్నారు, మా బంధువులు చెప్పారు సార్ మీ సంగతి. యూట్యూబ్ చూడండి, ఆయన గురించి తెలుస్తుంది. మీరు హోమియోపతి బసవనందన్ దగ్గరికి పోమని చెప్పిరట. అట్లా బంధువులు ఫ్రెండ్స్ మార్గం చూపిస్తే మన దగ్గరికి వచ్చి సక్సెస్ అయిపోయిన తర్వాత థ్యాంక్స్ నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్పకమని చెప్తున్నా. కాబట్టి ప్రజలు మార్గం చూపించేటోళ్ళు కూడా దొరకాలి. మనం విని, మనం తిని, మనం మంచిగా మనపూర్తిగా ఉంచుకోవద్దు, ప్రజలకు చెప్పుకోవాలి. గతంలో ఈ మీడియా లేనప్పుడు, ఇట్లా లైవ్ ప్రోగ్రామ్స్ లేనప్పుడు మేము ఎన్నో కేసులు సక్సెస్ చేసినాం. అది నాకు పేషెంట్కే తెలుస్తుండే. ఆయన పోయి 10 మంది వాళ్ళ ఫ్రెండ్స్కో బంధువులకు చెప్పుకుంటే తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. నేను ఎవరికంటే చెప్పుకుంటా అప్పుడు. ఇప్పుడు లైవ్ ఉంది కాబట్టి లైవ్లో చెప్పగలుగుతున్నాం, చూపించగలుగుతున్నాం. అప్పుడు లైవ్ లేకుండే 30 ఏళ్ళ కింద ఇలాంటి కేసులు మస్తు తక్కువ చేసినాం, కొత్తగా డాక్టర్ అయ్యి బయటకు వచ్చినాక. మరి ఇప్పుడు మనకు మీడియా ఉండట్లా, ప్రజలకు చూపిస్తున్నాం. అప్పుడు గర్భసంచిలో ఇంత గడ్డ ఉంటే తగ్గిపోతే పేపర్ వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇస్తే మేము పంపించినాం సార్, రాలేదంటారు పేపర్లో. అదే అలోపతి డాక్టరు ఆపరేషన్ చేసి 5 కిలోల గడ్డ తీసినా చెప్పి పేపర్లో పెద్ద హెడ్డింగ్ పెట్టి రాస్తారు అప్పుడు రాసేవాళ్ళు. అరే ఏంది అని నేను ఆపరేషన్ లేకుండా మాయం చేస్తే నాకు రాయరు. ఆపరేషన్ చేసి లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకు వాళ్ళది ఇంత పెద్ద హెడ్డింగ్ పెట్టి రాస్తారంటే మేమేం చేస్తాం సార్? రాయడం వరకే మా మీద అక్కడ ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంది మనం ప్రత్యక్షంగా ప్రజలకు వాళ్ళతో వినిపిస్తున్నాం, డైలీ చూపిస్తున్నాం. అట్లా కాబట్టి అట్లా చేయడం వల్లనే హోమియోపతి డెవలప్ కాలేదు. ఇప్పుడు హోమియోపతి ప్రజల లోపలికి చొచ్చుకపోతుంది. అది మనం చెప్పిన సిద్ధాంతాలు ప్రజల లోపల మార్పు వస్తుంది. ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం హోమియోపతే. ఏ సమస్య వచ్చినా మంచి హోమియోపతిని వెతుక్కోవాలి, అట్లా తయారవుతుంది. డాక్టర్ ఈ వీక్ ఏమేమి ఈరోజు కూడా సక్సెస్ కేసు, గ్యాంగ్రీన్ కేసు చూడండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న గారు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ ఎందుకోసం వచ్చారు? మా ఫాదర్ కి గ్యాంగ్రీన్ వచ్చింది. మీ డాడీకి గ్యాంగ్రీన్ తోని ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు? మేము హాస్పిటల్ కూడా చూయించుకున్నాం. ఏ హాస్పిటల్? బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూయించుకున్నాం. ఓకే, తగ్గలేదు. ఏమన్నారు డాక్టర్లు? ఇంకా పాసిబుల్ కాదు, లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. అలాంటి సిచ్యువేషన్ లో మాకు లాస్ట్ స్టేజ్ అంటే ప్రాణానికి లాస్ట్ స్టేజా, లేకపోతే ప్రాణానికి లాస్ట్ స్టేజ్? లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. బతకడం కష్టం అన్నారు. ఇంకా కాలు మొత్తం ఎట్లా అయింది? మొత్తం అరికాల్లో మొత్తం డ్యామేజ్ అయింది. అయిన తర్వాత సర్జరీ చేస్తాను, ఆ కాలు అక్కడి వరకు తీసేస్తానన్నారు. మొక్కలు కడిగి తీసేస్తామన్నారు. నేను ఒప్పుకోకుండా ఇక్కడికి తీసుకు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది డెవలప్మెంట్? బాగుంది. 2 years నుంచి వాడుతున్నాం. మొత్తం రికవర్ అయింది కంప్లీట్ గా. కాలు మళ్ళీ కలర్కి వచ్చేసింది, మామూలుగా వచ్చేసింది. ఇప్పుడు నడుస్తున్నాడు. అప్పుడు నడవకపోతుండే, అంతేనా? అంతే. అప్పుడు నడవకపోతుండే, ఇప్పుడు మంచిగా ఆయనంతలైనా నడుస్తున్నాడు. స్టిక్ మొన్నటి దాకా స్టాండ్ తో నడిచారు, ఇప్పుడు అదేం లేదు, మామూలుగానే నడుస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఎంత పెద్ద గ్యాంగ్రీన్ అంటేనే చాలా ప్రమాదము, డేంజర్. అసలు ప్రపంచంలో దానికి ట్రీట్మెంట్ లేదంటారు. గోదావరి. కానీ ఇప్పుడు నీకు కాలుకు పుట్టిన పుండుకు ఎక్కడెక్కడ వచ్చినావు? ఏ హాస్పిటల్ వచ్చినావు? సార్ ఇక్కడ చిరుమల వచ్చినా సార్. చిరుమల ఇక్కడ కరీంనగర్ చిరుమల ఇక్కడ గోదావరిలో హాస్పిటల్ వచ్చింది సార్. ఏం చెప్పారు డాక్టర్లు?
చెప్పినాడు అది మందులు వాడాలి అని రాసి ఇచ్చారు సార్. కానీ అవి తింటే ఆ మందులు వేసుకుంటే నాకు ఆకలి కూడా బాగా సార్. కాలు తీసేస్తామన్నారా? సార్ కాలు తీసేస్తామన్నారు కదా. చేయాలి. మరి అంత పెద్ద సెప్టిక్ కండిషన్లా ఇప్పుడు ఈశ్వర బొమ్మ క్లినిక్ వచ్చి మందులు వాడుతున్నావు కదా. మంచిగా వాడతాను సార్ మందులు. మీ మందులు మా మందులు షుగర్కి మాత్రం వేసుకుంటాను సార్ గోల్ వేరే. అది వేసుకో. కానీ ఇప్పుడు గ్యాంగ్రీన్కి అయితే మన మందులే వాడుతున్నావు కదా. మీ మందులే సార్. ఎప్పుడైనా నెల నెల మీ మందులే. ఇప్పుడు ఎంతవరకు న్యాయం అనిపించింది? ఇప్పుడు కొంచెం తగ్గుతా సార్. మొత్తం తగ్గడానికి పుండు మారుతుంది కదా. బాగా వస్తుంది సార్. అప్పుడు జర కిందికి ఆ పుండు చూపి అమ్మా, కిందికి పుండు చూపి, కాలు చూపి. సార్ దూరం పెట్టు, కాలు సెల్లు దూరం పెట్టు. సెల్లు దూరం పెడితే కనిపిస్తుంది. మంచిగా మానిపోయింది, పుండు మొత్తం మానింది కదా. మంచి మానింది కదా. రాని అలా లోపల ఇంకా పుండు ఉన్నది కాబట్టి అప్పుడు ఎర్రగా చీమ కాడుతుంది, అంతా ఎండిపోయినట్టు అయిపోయినాయి కదా పుండ్లు. మధ్యలో మళ్ళీ ఇక్కడ తయారైపోయింది. ఇక్కడ కూడా తయారైంది. అయ్యా అది కూడా మానుతుంది. ఇంకా అట్లనే కదలికలు లేకుండా మంచాలి. ఆ గోరు తీసేయి. పెద్ద నేను గోరు పుట్టింది కదా, గోరు కట్టింగ్ చెప్పి. ఇప్పుడు అది ఉండదు, అదే ఊసిపోతుంది. అది మానుతుంది, లోపల పొర పెట్టుకొస్తుంది. ఇప్పుడు నాయనకి అప్పుడు వాసన ఉండే, అప్పటికి ఇప్పటికి ఎట్టుంది వాసన? వాసన తుడిచేటప్పుడే వస్తుంది డాక్టర్. ఇప్పుడు ఎక్కువ లేదు. అప్పుడు స్మెల్ కదా డాక్టర్. దగ్గర రానియకపోతుండే కదా. అసలు దగ్గరికి రాలేదు డాక్టర్. అవుతున్నాయి కదా అవన్నీ మళ్ళీ ఆకారము మళ్ళీ సెట్ అవుతుంది. దానికి రక్తము న్యూట్రిషన్ సప్లై తగ్గిపోయింది కాబట్టి అట్లా అవుతుంది. మనం మందులు వాడినాక మొత్తం మళ్ళీ ఎప్పటిలాగా అయితే కాలు తీయకుండా చేస్తాయి. ఏం పేరు? నాగరాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ గోదావరి. కానీ ఏం ప్రాబ్లం ఉండే? కాలుకి ఏముండే? గ్యాంగ్రీన్. ఏళ్ళు ఊసిపోయినట్టు అయిన ఉండే. నొప్పి ఎట్లుండే చెప్పు ఒకసారి. భయంకరమైన నొప్పి. మళ్ళీ ఇంకేముండే? స్మెల్ బాగుండే సార్. మరి చెప్పవేమే నీ బాధలన్నీ నువ్వు చెప్పాలి కదా. ఏమైతుంది బిడ్డనా? అచ్చా ఓకే. బ్యాడ్ స్మెల్ ఉండే, నడవడానికి రాకుండే. కాలు తీసేస్తామన్నారా? ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక నీ కాలు తీయొద్దు, ఏమొద్దు, మందులతో తక్కువ చేస్తానా? అవును. మరి చెప్పినట్టు విన్నావు. ఎన్ని నెలలు వాడినావు? అమ్మా మీ ఆయన నువ్వు చెప్పు. ఆయనకు మాటలు గట్టిగా వస్తలేవు. ఏమేమి బాధపడ్డాడు, నువ్వు ఎట్లా సేవ చేసినావు చెప్పు. బాగానే వస్తాయి సార్. ఆయనకు ఆకలి కూడా లేకుండే. మీ దగ్గరకు వచ్చినాక మెడిసిన్ వాడినాక తగ్గింది. ఏళ్ళు మొత్తం ఊసిపోయి ఆగిపోయినాయి. ఎక్కడికి పోయినా తగ్గదు అని చెప్పి తీసేయాలని చెప్పి కాలు తీసేస్తామన్నారు. మీ దగ్గర వాడినాక బాగానే గుడ్. ఇప్పుడు ఇలా దాకా వచ్చి నడుచుకుంటా. అప్పటిదాకా మందులు పంపించినా కదా, కొరియర్లా అని బాగా వచ్చి తీసుకుపోయాడు. ఇప్పుడు ఆయనంత నాగరాజు వచ్చిండు. కాలు చూపి. ఏళ్ళు మొత్తం రంగు వచ్చేసింది కదా. అయితే కింద కూడా ఇట్లా వస్తుంది కదా డాక్టర్. కొంచెం ఇలా పాదం ఊడిపోయింది కదా కింద డౌన్ ఉంది. మరి కవర్ అవుతుంది, అంతటా కవర్ అయింది. మంచిగా రంగు వచ్చింది. పుండు ఇటంతా పోయింది. అప్పుడు ఎంత పొచ్చలు వేసినట్టుండే, అంత మంచిగా అయిపోయింది. ఇదే మెయింటైన్ చేయి ఇంకా. ఓకేనా? మంచి. ఏం పేరు? ఎప్పటి నుంచి పోతున్నాయి ఎంటికలు?
5-6 ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ వచ్చినావు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు, అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు, లక్షలు ఖర్చు పెట్టినావు, అటువంటి వెనక జుట్టు లేవట్టు చూడు మొత్తం ఇంకొన్నాయి కూడా పోతాయి. ఇక ఇవి ఇంగ్లీష్ మందు డాక్టర్తో కాదు, హోమియోపతిలో మంచిగా అవుతుంది. మళ్ళీ సక్సెస్ చేసినాక మళ్ళీ వీడియో తీసుకుంటా, ఓకేనా? పేరమ్మా మాస్క్ కిందకి దించుకో. సింధుప్రియ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? అలోపేషియా, ఎయిర్ ఫాల్ అయిపోయింది, మొత్తం గుండు అయిపోయిన ఉండే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 5-6 ఇయర్స్ నుంచి. అన్ని వాడినా తక్కువ కాలేదు. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక తగ్గింది, మొత్తం తగ్గిపోయింది కదా. వంగు గుడ్, చిక్కగా వచ్చేసాయి మొత్తం. డిప్రెషన్ ఉంటే అప్పుడు అటు మరలు వెనకకి లేవట వెనకకి లేవట బెట్ట అట్లా. ఇదంతా ఎంత పెద్ద ప్యాచ్ ఉండే. గుడ్. ఎన్ని రోజులలో వాడు తగ్గిపోయింది నీకు? 1.5 year వాడినావు. ఇట్లా నిమ్మలంగా చెప్పినట్టు తింటే ఇట్లా మంచిగా అవుతుంది, ఓకేనా? హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఇట్లా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మంచి మందులు, మంచి డాక్టర్ ఉండాలి, ఓకేనా? ఏమవుతుంది మీకు? సార్ మా పాప సార్ ఎన్ని కష్టాలు పడ్డావు చెప్పు. చాలా చెప్పడానికి లేదు సార్, అసలు చెప్పలేను. మీ కాడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా బాగా ట్రీట్మెంట్ అయింది. మంచిగా జుట్టు వచ్చింది, మొత్తం వచ్చేసింది. ఇంకా వచ్చింది, ఇంకా మొత్తం వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. చెప్పినట్టు ఇన్నో మళ్ళీ టైంకి వచ్చినావు, కరెక్ట్ వాడిరు, ఈ రిజల్ట్ వచ్చింది. హోమియోపతిలో ఇట్లా మంచి డాక్టర్ చెప్పినట్టు ఇంటే సక్సెస్ఫుల్. 1 నెల వాడి ఇంకా కాలేదు, 2 నెలలు వాడి ఇంకా కాలేదు, ఇంకా తగ్గలేదు అని చెప్తే మనం చేయలేము కదా, మెకానిజం కాదు కదా. బయట కూడా చెప్పారు ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ అయితే బాగా తగ్గుతుంది అని చెప్పిండ్రు. ఆ హోప్ మీదనే అంత కంటిన్యూగా వాడినాం. బయట ఫ్రెండ్స్ చెప్తే వచ్చినాం. అవును సార్. మళ్ళీ అంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది, ప్రజలకు తెలియాలి. హోమియోపతిలో ఇలాంటి క్రానిక్ డిసీజెస్ శాశ్వతంగా పర్మనెంట్ తగ్గుతుందంటే ఈ విధంగా టైం ఇవ్వాలి డాక్టర్కు. చెప్పినట్టు వింటే సక్సెస్. డాక్టర్ల పనే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మీకు డిసీజ్ క్యూర్ చేయడానికి. మనం చెప్పినట్టు వింటేనే తగ్గుతుంది, ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు ప్రేమలీల గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ హైదరాబాద్. ఏం బాధతో వచ్చారు? డిస్క్ ప్రాబ్లం నుంచి ఏమేమి సిమ్టమ్స్? ఒకటే కాలు మోస్తుండే. ఏమేమి సిమ్టమ్స్ ఉండే అప్పుడు చెప్పు. ఇక్కడ లెఫ్ట్ లెగ్ పెయిన్, తిమ్మిర్లు, కాళ్ళు మంచి స్లీపింగ్ టైంలో వంకరలు వెళ్ళిపోవటం, ఏళ్ళని లేచి నుంచున్నాయి, కాళ్ళు వంకర పోతుండే, ఏళ్ళన్నీ నుంచున్నాయి, పిక్కలన్నీ పట్టేసాయి. 1 month అవుతుంది. ఇప్పుడు మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? డిస్క్ లేనప్పుడు సర్జరీ చేయాలని చెప్పారు. ఆపరేషన్ దేనికి? వెన్నుపూసకు. L4-L5 మధ్యలో గ్యాప్ వస్తుంది, బలిజైంది అన్నారు. అంటే ఆపరేషన్ చేసుకోకుండా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఇక్కడ వాడే ఎన్ని రోజులు అయింది మందులో వాడి? ఓన్లీ 1 month. సెకండ్ విజిట్. 1 monthలో ఏమేమి డెవలప్ అయింది? ఈ నా పెయిన్ తగ్గింది లెఫ్ట్ లెగ్ లో. ఒకటే లెగ్ లాగుడు తగ్గింది. 2 లెగ్లకు అప్పుడప్పుడు వస్తారు, రైట్ కూడా వచ్చేది. ఏళ్ళన్నీ వంకర్లు వెళ్ళటం తగ్గినాయి, పట్టేయటం అట్లా. వెరీ గుడ్. మరి 1 monthలో ఇంత ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది తీసుకున్నాక? 15 daysలో మార్పు వచ్చింది. మరి ఇన్ని రోజులు బయట అలోపతి మందులు వాడిన తక్కువ కానీ 15 daysలో రిజల్ట్ వచ్చిందంటే హోమియోపతి ర్యాపిడా స్లోనా? స్లో కాదండి, ర్యాపిడే. కరెక్ట్ మందు పడితే కరెక్ట్ డాక్టర్ దగ్గర ఇంత ఫాస్ట్ ఉంటుందని తెలియాలి. మీకు మందు మ్యాచ్ అయింది కాబట్టి నీకు అంత తొందర రిజల్ట్, ఓకేనా? ఇంకా ఒక 2-3 నెలలు 6 నెలలు కంప్లీట్ తక్కువ అయిపోతుంది. ఏం పేరు? కనకమ్మ, రామగుండం. మీ అమ్మ పేరు కనకమ్మ. కనకమ్మ. అమ్మకు ఏం ప్రాబ్లం ఉందని చెప్పి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు? మోకాలు నొప్పి గురించి వచ్చినాం. అప్పుడు ఎట్లా నడుస్తుండే? ఇంత ముందుకు కొంచెం మంచిగా నడవకపోతుండే. ఎట్లా? గోడలు పట్టుకొని ఇట్లా గోడ పట్టుకొని నడుస్తుండే, గోడలు పట్టుకొని నడుస్తుండే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కదా మొన్న ట్రీట్మెంట్ చూపించినాం, గోళీలు అవి వాడతాను. ఇప్పుడు కొంచెం ఆమె అంటే లేవగలుగుతుంది, ప్లస్ మళ్ళీ కూర్చోడగలుగుతుంది. బయట కూడా కొంచెం నిల్చొని ఆమె నడుస్తుంది, గోడ పట్టుకోకుండా నడుస్తుంది. గోడ పట్టుకుంటుంది. బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు గోళీలు అవి ఇంతమంది అక్కడ వేరే దగ్గర తీసుకున్నా కానీ కాళ్ళకి అది అయింది కదా సార్, అరుగుదల అనేది అయింది. ఒకటి లెఫ్ట్ లెగ్ ఏమో 40% అది అరిగింది, ఇంకో
ఇంకో కాలేదేమో 70% అరిగింది. అదే అదే అరిగితే చేస్తే మళ్ళీ ఏమన్నా ఆపరేషన్ కేసే కానీ ఆ ఏజ్లో ఆపరేషన్ చేస్తే మంచిది కాదు చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం. ఓకే, ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో? ఇప్పుడు 3 months అవుతుంది సార్. ఇది 3వ విజిట్. 2 నెలలే వాడింది. 2 నెలలు వాడినాం సార్. ఇది 3వ విజిట్. ఇంకా వాడలే కదా ఇది. 2 నెలలనే ఆమె లేచి నడుస్తుంది. అట్లా చాలా మందికి ఆపరేషన్లకు పోతున్నట్టు పోకుండా హోమియోపతిలో మంచి మందులు మంచి డాక్టర్ దగ్గర వాడాలని చెప్పి తెలవాలి. నీ అభిప్రాయం తెలుస్తాడు చేస్తా. ఓకే, ఏం పేరు? వెంకటేష్. వెంకటేష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. బోరబండ తులసినగర్. బోరబండ తులసినగర్కి వచ్చిన. ఏం బాధ? బాధ అంటే ముఖంలో నొప్పులు, ఈ బాడీ కింద అరికాళ్ళు తిమ్మిర్లు వస్తాయి. అరికాళ్ళు తిమ్మిర్లు, చేతులు ఇంకేమవుతున్నది? ఊము వస్తుంటుంది నోట్లో ఊము వస్తుంది. ఇంకా అంతే. ఇంకా చెప్పు. ఇంకమ్మా ఇంకేం నువ్వు చెప్పు. నీకు ఆయన కనిపిస్తాయి, నువ్వు చెప్పు. ఇంకేం కనిపిస్తుంది? ఇంకెట్లా అనిపిస్తుంది అంటు? ఇంకేమనిపించదు. చేతులు ఊగుతున్నాయి కదా అన్నీ. ఎప్పటి నుంచి ఊగుతున్నాయి ఇట్లా? ఇట్లా 1 month అవుతుంది. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్ దగ్గర పోలే, జడిబుట్టి వాడిన. జడిబుట్టి ఆయుర్వేదం పోయి వచ్చినావు. మరి ఉన్నది ఆయనతో పోతే డ్యామేజ్ అయిపోతే ఇవ్వకుండా అవుతావు. జడిబుట్టి అంటే వచ్చినావు. పార్కిన్సన్ అంటారు దీన్ని. మెదడు నరాలు ఖరాబు ఉన్నాయి, వెన్నుపూసల. మంచిగా నీకు షేక్ కాకుండా చేస్తా. ఓకేనా? ఏం పేరు? శాంతమ్మ. శాంతమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. అషిరాబాద్. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? మందులు ఇంతకుముందు హాస్పిటల్ పోయినా, చేతనైతే లేదు. ఆయన హాస్పిటల్ పోతే వాళ్ళు అన్నీ రాశారు. రాసి ఏరియా హాస్పిటల్ పంపించిందండి. వేరే హాస్పిటల్ పంపించారు. ఏరియా హాస్పిటల్ ఏం చేసారు అక్కడ ఏదా గాలే ఆడవి మంటలేవుడే. సూదులు 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 గుల్కోసులు. అబ్బా, అంటే అవి కుర్చీ 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 మొత్తం పుండు చేసిర్రు. నేనుండా పోతాయ్యా. నేనుండా మనవాడు తీసుకొచ్చుంటాను. ఇప్పుడు నీకేమవుతుంది? మీ అమ్మకు ఏం బాధ ఉండే? ఇక్కడికి వచ్చినాక ఎట్లా తక్కువ ఉంది ఈ మందులు వాడినాక చెప్పు. లంగ్ ఇన్ఫెక్షన్ అంటే బాగా కాఫ్ ఉండే, బాగా తగ్గుతుండే. ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు దాన్ని. ఊపిరితిత్తులలో గడ్డ ఉండే. ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? ఇక్కడికి వచ్చినాక ఏం తక్కువ ఉంది చెప్పు. బయట డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు ఊపిరితిత్తులకు. ఇక్కడ వద్దు అనేసి ఇక్కడికి తీసుకొని వస్తే కొంచెం అంటే అప్పుడైతే లేవలేకుండా నడవలేకుండా ఉండేది. ఇప్పుడు పర్లేదు, కొంచెం ఇప్పుడు లేచి నడుస్తుంది. ఆమె వస్తుంది. అది ఇప్పుడు మరి దగ్గు ఆయుసం అంతా తగ్గిందిగా. ఎన్ని నెలలు ఇక్కడికి వచ్చి? 2 నెలలు. ఇది 3వ విజిట్. 2 నెలలు పైకి పట్టినాయి మందులు. మరి 2 నెలలు ఇంత మంచిగా అయింది. ఇంకా 2 నెలలు అయితే మంచిగా ఎవరు లేకుండా వస్తుంది. ఇక్కడికి అట్లా చేస్తా. ఓకేనా? తీసుకోపో. ఏం పేరు? వసంత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. చిక్కడపల్లినా? ఏం బాధ? మొక్కలు నొప్పి. నిలబడు. ఇవి పెయ్యి కదా, బరువు ఎక్కువ. నువ్వు ఎన్ని కిలోలు ఉన్నావు? ఫస్ట్ 95 ఉండే సార్. ఇక్కడ వచ్చిన తర్వాత మందులు వాడినాక 95 వచ్చి 95 కిలో. 5 కిలోలు తగ్గినావు ఒకటే నెల. 5 కిలోలు తగ్గి. నొప్పులు ఎట్లున్నాయి? కొంచెం పర్వాలేదు సార్. నొప్పులు కూడా తక్కువ ఉన్నాయి. నడవగలుగుతున్నా మంచిగా ఉంది. మళ్ళా 1 నెలకే ఇంత మంచిగా అయినావు అంటే 6 నెలలు వాడతావంటే ఇంకా అల్కగా అయిపోతుంది. ఇక వెయిట్ తగ్గిస్తా. చాలా అంటే ఏ విధంగా ఉండే నొప్పులు ఇంకా పబ్లిక్ తెలుస్తుంది. మెట్లెక్కుడు కూడా రాకపోతుంది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, దిగుతున్నా, వాకిలు గడుపుతున్నా. వెరీ గుడ్. ఇంకా మంచిగా చేస్తా. అట్లనే కంటిన్యూ చేసుకో. సన్నగా అయ్యేదాకా చేస్తా. వెయిట్ తగ్గడానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. ప్రజలు తెలియక ఎక్కడెక్కడో పోయి లక్షల రూపాయలు పెడతారు వెయిట్ తగ్గడానికి. హోమియోపతిలో మెటబాలిజం మీద మంది ఇస్తే కరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? ఏం పేరు? గంగా. గంగామణి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. నిజామాబాద్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్యూర్, రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీలు వాపు వచ్చినాయి. ఇప్పుడు దానివల్ల నీకు కాళ్ళ మీద వాపు. ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేయాలన్నారు.
ఆపరేషన్ చేయాలన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 8 months అవుతుంది సార్. 4 నెలలు 8 అట్లున్నదా? 8 months. 8 monthsలో ఏమేమి తగ్గింది? స్వెల్లింగ్ తగ్గింది సార్. వాపులు తగ్గిపోయినాయి మొత్తం కాళ్ళు. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏమేమి బాధలు ఉంటాయి చెప్పు. ఫస్ట్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ ఉండే సార్, కాళ్ళు వాపులు ఉండే, తగ్గిపోయినాయి. ముఖం కూడా కళ పెరిగింది. ఫేస్ మంచిగా అయిందా లేదా? మళ్ళా అది చెప్పవు. కూర్చో, కాళ్ళు చూపి. గుడ్, మంచిగా తగ్గింది. చూసినా? కూర్చో. వాళ్ళు ఆపరేషన్ అన్నారు, ఇక్కడ ఆపరేషన్ లేకుండా హోమియోపతిలోనే తగ్గిపోతున్నది. ఇట్లా మా హోమియోపతిలో ఇట్లా మంచి మందులు ఉన్నాయని ప్రజలకు తెలవడానికి నీ బాధ, నీ లేకుండా వాళ్ళ బాధ అభిప్రాయాలు తెలుసుకుని ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. పేరు? నా పేరు రాములు సార్. రాములు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ కర్నూలు నుంచి వచ్చాను సార్. కర్నూలు. ఏం బాధతో వచ్చినావు? సార్ కిడ్నీ స్మాల్ సైజ్ అయినాయి. కిడ్నీలు స్మాల్ అయిపోయినాయి. స్మాల్ సైజ్ అంటే కాళ్ళు వాపులు, ముఖం వాపు. మా దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళ వాపు, ముఖం వాపు ఉండే. మోషన్స్ రాక 3 రోజులకు ఒకసారి అట్లా వస్తున్నాయి సార్. వస్తున్నది. ఇప్పుడు జస్ట్ ఒక 1 week లో నన్ను రిజల్ట్ మారిపోయినాయి. హోమియోపతి వాడంగానే. 1 week. మరి హోమియోపతి మందులు చిన్నగా ఉంటే మెల్లగా పనిచేస్తాయి అంటారు కదా సార్. నాకైతే ఓన్లీ 3 days లోనే వాపులు తగ్గినాయి సార్ కాళ్ళు అయితే. వెరీ గుడ్. అసలు ఇబ్బంది ఏం లేదు. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ ఆయన మనం చెప్పిండు. ఎప్పుడు ర్యాపిడ్ అవుతుంది అంటే నువ్వు చెప్పే బాధకు కరెక్ట్ మందు వాడితే పనిచేస్తుంది. దాదాపు 300 kilometers జర్నీ చేసినా కూడా వెరీ గుడ్. 300 kilometers బయట డాక్టర్లు ఏమన్నారు సార్? దాదాపు నేను 5 లక్షలు ఖర్చు పెట్టాను సార్. నేను 5 లక్షలు ఖర్చు పెట్టాను నేను. కానీ క్రియేటిన్ పెరుగుతూ పోయేది అది. ఇంత రిజల్ట్ ఎక్కడ కనిపించలేదు సార్. 1 month వాడినావు కదా? 1 month సార్ వాడింది. ఈ సెకండ్ విజిట్ 1 monthలోనే అంత రిజల్ట్. మరి ఇక కంప్లీట్గా నువ్వు 6 నెలలు 1 year వాడితే కంప్లీట్ అయిపోతుంది. మంచిగా వాడుకో. చూడండి ప్రజలారా, ఎంత క్రానిక్ డిసీజెస్ లక్షలు ఖర్చు పెట్టాక బాధతో వస్తున్నారు. వీడికి వచ్చినాక సక్సెస్ కాగానే మేము ఇన్ని లక్షలు వేస్ట్గా ఖర్చు పెట్టుకున్నామని బాధపడుతారు. ఈ బాధ మిగతా వాళ్ళు పడకుండా ఉండడానికే ఈ సక్సెస్ కేసులు మీకు అభిప్రాయం ముందు పెడుతున్నాం. మీరు కూడా ఇలాంటి సమస్య ఉన్నా డైరెక్ట్ ఫోన్ చేసుకొని రావాలి. ముందే తగ్గుతుందా, ఇది ఉన్నది అది ఉన్నది ఫోన్లో డిస్కస్ చేయొద్దు. ఏ సమస్య ఉన్నా తగ్గుతుంది. ఎందుకంటే అలోపతిలో మందులే లేవన్న గ్యాంగ్రీన్, కాలు తీసేస్తాం. మనం గ్యాంగ్రీన్ కేసులే తక్కువ చేసినాం, కాలు నిలబడతాడు చేసినాం. ఎయిర్స్ మొత్తం ఊడిపోయిన పిల్లలకు మంచిగా చేస్తే గోడలు పట్టుకొని నడిచే ముసలమ్మకు మందులు ఇస్తే గోడలు ఇడిచిపెట్టి మంచిగా నడుస్తున్నది. ఇంకా ఇంతకంటే సక్సెస్ కేసులు ఏం కావాలి చెప్పండి? కాబట్టి ప్రజలరా, హోమియోపతి డాక్టర్ దగ్గర మీ సిమ్టమ్స్ కరెక్ట్ చెప్పాలి. మీకు కరెక్ట్ మందు వాడాలంటే మీ వ్యాధి లక్షణాలు, మానసిక శారీరక లక్షణాలు చెప్పినప్పుడు మ్యాచ్ అయిన మందు వాడితే ఇమ్మీడియట్ 24 hours మార్పు కనిపిస్తుంది. మీరు చెప్పడంలో రాంగ్ ఇచ్చి దాచిపెట్టుకొని 2 చెప్పి 2 చెప్పకపోతే మేము ఇచ్చిన మందు రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. కాబట్టి మీ ఏ వ్యాధి తగ్గాలన్నా పేషెంట్ల చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఉన్న లక్షణాలన్నీ కరెక్ట్ చెప్తే మీకు మందు కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇన్ని కేసులు చూసినాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలామంది ఫోన్ చేస్తున్నారు మనకు, సార్ ఎప్పుడు వస్తారు ఏపీకి అని చెప్పి. ఏపీ ప్రజలు కొత్త వాళ్ళందరూ నోట్ చేసుకొని, పాత వాళ్ళకి అందరికీ తెలుసు మన పర్యటన ప్రతి నెలకు 4 గురువారాలు కదా. 4 గురువారాలలో ఫస్ట్ గురువారం విజయవాడ ఈ మంత్ అయిపోయింది, విజిట్ అయిపోయింది. 2వ గురువారం రాజమండ్రి కూడా విజిట్ అయిపోయింది. 3వ గురువారం విశాఖపట్నం ఇప్పుడు 20వ తారీఖు ఉన్నది. 3వ గురువారం ఈ ఫిబ్రవరి. విశాఖపట్నం చుట్టూ ప్రజలంతా కూడా విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్రకు ఉదయం 9 గంటల వరకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మీరు ఫోన్ చేసుకొని రావచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకు హైదరాబాద్లో ఈ 4 గురువారాలు అంటే వారంకి 1 గురువారమే. ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. తెలంగాణ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా మీరు హైదరాబాద్ డైరెక్ట్ రావచ్చు. డాక్టర్, హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే విత్ us.